హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 డే 11 అండి. ఫస్ట్ ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో 2 టాస్క్లు అయితే చూపించారు మనకి. ఈ టాస్క్లు ఆడి డబ్బులు సంపాదించాలని బిగ్ బాస్ చెప్పారు. అంటే మనకి ప్రైజ్ మనీ అయితే 0 పెట్టారు కదా స్టార్టింగ్. ఆ ప్రైజ్ మనీని పెంచుకుంటూ పోవాలంటే టాస్క్లు అయితే కంపల్సరీ ఆడాలా అనేసి బిగ్ బాస్ అయితే చెప్పారు. మరి ఈ ప్రోమోలో ఏమేం టాస్కులు చూపించారో ఇప్పుడైతే చూద్దాం. ఇక ప్రోమో స్టార్టింగ్ లోనే అందరూ సోఫాలో కూర్చోంటే బిగ్ బాస్ వాయిస్ వస్తా ఉందండి. ఆ వాయిస్ లో మీకు మునుపెన్నడు లేని, అంటే ఏ సీజన్స్ లో లేని అవకాశం ఈసారి అయితే పెట్టారు. ఇన్ఫినిటీ మనీ, అంటే ఇంతకు ముందు అంతా 50 lakhs పెట్టారు కదా, ఈసారి ఇన్ఫినిటీ మనీ. మీరు ఎంత గెలుచుకోగలిగితే అంత గెలుచుకోవచ్చు. కాబట్టి మీరు రెడీగా ఉండండి, మీకు ఫస్ట్ టాస్క్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరంతా సిద్ధంగా ఉండండి అని అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇక ఫస్ట్ టాస్క్ వచ్చి మనకి స్క్రీన్ లో అయితే పడింది, టీవీలో. పూల్ జంప్ అనేది అయితే పెట్టారండి. పూల్ జంప్ లో వచ్చేసి 3 క్లాన్స్ నుంచి ముగ్గురిని అయితే సెలెక్ట్ చేశారు. దాంట్లో ఒకరు వచ్చి మణికంఠ, సెకండ్ వచ్చి విష్ణుప్రియ, థర్డ్ వచ్చి సోనియా. అంటే ముగ్గురు క్లాన్స్ లో నుంచి ముగ్గురిని అయితే తీసుకున్నారు. ఈ ముగ్గురికి పూల్ జంప్ అయితే పెట్టారు. అంటే అక్కడ బెల్ రింగ్ అయిన వెంటనే ఈ ముగ్గురులో ఎవరు ఫస్ట్ వెళ్ళి పూల్లో దూకుతారో వాళ్ళకి 25,000 అయితే ప్రైజ్ మనీ పెట్టారండి బిగ్ బాస్. ఈ ఆటలో ఈ ముగ్గురు ఎప్పుడైతే బెల్ ర్యాంగ్ అయిందో అప్పుడు పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా పరిగెత్తేటప్పుడు ఫస్ట్ అయితే మణికంఠనే ముందు వెళ్తున్నాడు. కానీ డోర్ కాడ పృథ్వీ ఆటని చెడగొట్ట దాంట్లో ఫస్ట్ ఉండే పృథ్వీ అయితే డోర్ కాడే కాసుకొని మణికంఠనైతే పట్టేశాడు. మణికంఠన్ పట్టిన వెంటనే వెనకాల సోనియా ఉంది. అంటే సోనియాని గెలిపించడానికే మణికంఠన్ పట్టినట్టుంది పృథ్వీ. సోనియా ఇంకా నెక్స్ట్ సోనియానే ఉంది. సోనియా గెలుస్తుందేమో అని చూస్తే లాస్ట్ కి దేవుడు ఉన్నాడు అనిపించాడండి. పృథ్వీ కాలు తగిలే సోనియా కింద పడింది. ఆ కింద పడడం నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లో ఉన్న విష్ణుప్రియ టక్కని వెళ్ళి పూల్లో అయితే దూకేసిందండి. ఈ గేమ్ లో విష్ణుప్రియ అయితే గెలిచింది. తర్వాత మణికంఠ సెకండ్ వచ్చి మణికంఠ దూకాడు. మణికంఠను కూడా నిఖిల్ వచ్చి విడిపించాడండి పృథ్వీ దగ్గర నుంచి. పృథ్వీ గేమ్ ని ఓకే, ఆ విధంగా కూడా గేమ్ ఆడొచ్చు, పట్టే అవకాశం ఉంది. కానీ ఆ తర్వాత నిఖిల్ వెళ్ళి పృథ్వీతో మాట్లాడుతూ, అరే మనమంతా ఆర్టిస్టులం రా, ఇట్లా నువ్వేమో పట్టావు, ఆ ప్లేస్ లో ఒకవేళ నేను నింటే మనకేమన్నా తలలు పగిలితే మనకి ఆర్టిస్టులు కదా, రేపు మన ఫ్యూచర్ ఏంది అని నిఖిల్ చెప్తూ ఉంటే దానికి యష్మి, నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వు గేమ్ నంతా చెడగొట్టడానికి ఈ విధంగా సెంటిమెంట్ మాటలన్నీ మాట్లాడుతా అంటావు, నీకు తగ్గట్టే గేమ్ ఆడాలంటే అవ్వదు మా వల్ల అనేసి యష్మి అయితే కోపడుతుంది నిఖిల్ పైన. ఇక ఈ టాస్క్ లో మనం యాక్చువల్ గా అయితే ఈ టాస్క్ అయితే లైవ్ లో చూసామండి, ఈ పూల్ లో దూకేది. ఈ టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి పృథ్వీ అయితే సోఫాలో కూర్చోకుండా ఎంతసేపు అంటే ముగ్గురు క్లాన్స్ లో నుంచి ముగ్గురిని పంపిస్తారంటే ఎక్కడ వీళ్ళనే పంపిస్తారని పృథ్వీ అయితే డోర్ కాడే కాసుకో ఉన్నాడండి. పృథ్వీతో పాటు మిగతా క్లాన్స్ లో ఉండే చాలా మంది వెళ్ళి అక్కడ డోర్ కాడ కాసుకున్నారు, కానీ పృథ్వీ మాత్రం అసలు రాలే. బిగ్ బాస్ కూడా చాలా సార్లు పిలిచాడు, వచ్చి అందరు సోఫాలో కూర్చోండి, నేను చెప్పిన పేర్లు మాత్రమే వెళ్ళి పూల్లో దూకాలంటే పృథ్వీ మాత్రం రాలేదండి. ఇది నిజంగా రూల్స్ ని అయితే బ్రేక్ చేసినట్టే. ఎందుకో పృథ్వీ మరి ఈ సీజన్ లో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని నాకైతే అనిపిస్తుంది. ఇక ఆడపులి అని చెప్పే సోనియా ఆ పూల్ దాకా పోకుండానే పులి పడిపోయిందండి మొత్తానికి కింద. ఇక ఈ పూల్ టాస్క్ అయిపోయిన తర్వాత సెకండ్ టాస్క్ అయితే బిగ్ బాస్ ఇచ్చారండి, రెండవ అవకాశంగా. ఇది వచ్చి కలర్ బాల్స్ అని పెట్టారు. దీంట్లో నిఖిల్ ని మరియు నబీల్ ని ఆ తర్వాత పృథ్వీని అయితే సెలెక్ట్ చేశారు బిగ్ బాస్. ఇది వచ్చి 3 కలర్ బాల్స్, అంటే రెడ్, ఎల్లో, బ్లూ కలర్ బాల్స్ అయితే పెట్టారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్స్ వాళ్ళ బాస్కెట్ లో అయితే వేయాలి. దానికి మధ్యలో ట్రయాంగిల్ షేప్ లో ఒక తాడ్ అయితే పెట్టారు. ఆ ట్రయాంగిల్ షేప్ లో తాడ్ ని పట్టుకొని ముగ్గురు వాళ్ళని లాక్కుంటూ ఆ బాల్స్ అయితే ఆ బాస్కెట్ లో వేయాలి. ఈ టాస్క్ లో అయితే ఫస్ట్ స్టార్ట్ అయిన వెంటనే, బజర్ మోగిన వెంటనే నిఖిల్ మరియు నబీలు ఇద్దరు ఒక పక్క నుంచి లాగడంతో పృథ్వీ అయితే వెనక్కి వచ్చాడు. వీళ్ళిద్దరు బాల్స్ వేస్తున్నారు. కానీ పృథ్వీ ఇక్కడ కూడా కాస్త అంటే చెడగొట్టాలి గేమ్ ని, అంటే నేను గెలవకపోయినా పర్లా వీళ్ళు గెలవకూడదు, చెడగొట్టాలి అనే ఇదిలోనే పక్కన తిరిగి గట్టిగా లాగడంతో నబీల్ హ్యాండ్ అయితే దారం నుంచి వచ్చేసింది. దెబ్బకి నబీల్ అవుట్ అయినాడు. ఇంకా మిగిలింది వీళ్ళిద్దరే. పోనీ అట్లా వీళ్ళిద్దరే మిగిలారు కదా, అట్లయినా గేమ్ ఆడి ఎవరు బాల్స్ వాళ్ళు వేసుకుంటే ఓకే. కానీ పృథ్వీ ఏం చేశాడంటే నిఖిల్ ని లాగలేక పోయి నిఖిల్ బాల్స్ అయితే తన్నేశాడండి. అంటే
నేను గెలవకపోయినా పర్లేదు, నిఖిల్ అయితే గెలవకూడదు అన్నట్టు ఆ బాస్కెట్ని అయితే తన్నేశాడు. మొత్తం బాల్స్ అన్ని కింద పడిపోయాయి నిఖిల్వి. ఆ తర్వాత నిఖిల్ని హోల్డ్ చేసుకుంటూనే, అంటే నిఖిల్ చేతిలోంచి తాడు లాక్కోవాలని పృథ్వీ చాలా అయితే ట్రై చేశాడు. కానీ నిఖిల్ అయితే ఎక్కడ వదిలినట్లేదు మనకి ఈ ప్రోమోలో చూస్తుంటే. ఇక నిఖిల్ 2 రోజుల నుంచి ఫుడ్ తినకపోయినా ఆ మాత్రం హ్యాండిల్ చేశాడు అంటే చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. ఏమంటే వీళ్ళందరికీ ఫుడ్ అయితే వచ్చింది, కానీ నిఖిల్కి ఓన్లీ రాగి మాత్రం పంపించాడు బిగ్ బాస్. ఆ 2 డేస్ నుంచి ఆ రాగి సలాడ్స్ తింటూనే అంత బలంగా హ్యాండిల్ చేయడం అనేది చాలా గ్రేట్ ఈ టాస్క్ లో. ఇంకా ఈ టాస్క్ లో ఎవరు విన్ అయ్యారో అయితే మనకి తెలియదు, మనం చూద్దాం. ఆ ఈవినింగ్ లోపల మనకి అప్డేట్ వస్తే నేనైతే మా ఛానల్లో ఇస్తాను. ఇంకా మా ఛానల్కి ఫస్ట్ టైం మీరు వచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.